when it comes to blending the Puranas into the current movies or content, సో ఇప్పుడు ప్రజెంట్ అదొక ట్రెండ్ నడుస్తుంది. లైక్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ కల్కిలో కర్ణ క్యారెక్టర్ కానీ, లేదంటే ఇప్పుడు జయ హనుమాన్లో హనుమాన్ క్యారెక్టర్, ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో రేపు దేవకినందన వాసుదేవన్ సినిమా వస్తుంది, అందులో కృష్ణుడి ఇండల్జ్మెంట్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఈ మూవీలో ఈ దశావతారం అనేది ఇజ్ ఇట్ అది క్యారెక్టరైజేషన్. చెప్పేదాన్ని కల్కిలో ఉన్నదంతా క్యారెక్టరైజేషన్. కర్ణుడు క్యారెక్టరిస్టిక్స్ ఆ కథాపాత్రకు ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే హియర్ ఇట్ ఈస్ అబౌట్ నమ్మకం. దేవుడు ఉన్నారు అంటారు, కొన్ని విషయాలకి దేవుడే వచ్చి ఆ విషయాన్ని చేసేది దేవుడే అంటున్నారు. అది మంచి అయినా ఉండొచ్చు, చెడైనా ఉండొచ్చు. సో అది దేవుడు చేశారనే దానికి దేవుడు చూసారా, ఆ చూసిన వాళ్ళు చెప్పేవాళ్ళు కరెక్ట్ యాక్చువల్లీ అదే జెన్యున్, వాళ్ళు చెప్పింది నిజం ఉందా. సో తన కడ్డితో చూసేదాకా నమ్మడు. ఎందుకంటే ప్రాక్టికల్ ఇఫ్ పోలీస్ మ్యాన్, మీరు పోలీస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి సైన్స్ గురించి అని చెప్తే నమ్మరు, ఫ్యాక్ట్ కరెక్ట్, హియర్ సే నమ్మరు. సో జస్ట్ ఇమాజిన్, దానివల్ల హీఈస్ నాట్ అ ఏథిస్ట్. అంటే దేవుడు నమ్మకం లేని మనిషి కాదు, దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. కానీ దేవుడే దిగొచ్చి కొన్ని విషయాలు చేశాడా, అన్ని అవతారాలు తీసాడా అనే దానికి తనకు సాక్ష్యాలు కావాలి. ఓకే, సో హీ వాంట్స్ ఎవ్రీథింగ్ ఇన్ పేపర్ ఆర్ ప్రూఫ్ అన్నమాట. మీకు కూడా కావాలి కదా.